పాంచ్ నగారా అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఏదైతే 5 రాష్ట్రాలు బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పుదుచ్చేరిలో ఎన్నికలు అన్నట్టు అట్లాగే డ్రగ్స్ పార్టీ వెనక దుబాయ్ పంచాయతీ అన్న కొత్త కోణాన్ని టచ్ చేసింది జ్యోతి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వెనక దుబాయ్ ఆస్తుల పంచాయతీ ఉంది. వివాదాస్పద బినామీ పెట్టుబడిదారైన కేదార్ మరణం తర్వాత ఆస్తుల పంచాయతీ తేల్చుకోవడానికి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వేదికగా చేసుకున్నారా? ఇప్పుడు అందరిలో ఇవే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అనేక మంది రాజకీయ నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులకి కోట్లాది రూపాయల పెట్టుబడులు కేదార్ ద్వారా దుబాయ్లోకి ప్రవహించాయని గతంలోనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గతంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వేల కోట్ల సంపాదన కేదార్ ద్వారా దుబాయ్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిస్తే కేదార్ ఒక టీవీ ఛానల్ యజమానికి చెందిన ఫ్లాట్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ పలువురు ప్రముఖులు హాజరైనట్టు తెలుస్తోంది. దుబాయ్లో యుద్ధ పరిణామాల నేపథ్యంలో తమ పెట్టుబడుల విషయంలో రోహిత్ రెడ్డితో వీళ్ళు చర్చించినట్టు సమాచారం. ఫామ్ హౌస్లో ఢిల్లీకి చెందిన బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, హైదరాబాద్కి చెందిన మరో బిజినెస్ మ్యాన్తో పాటు బడా వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి రాజకీయ నేత సమావేశమై చర్చిస్తున్న క్రమంలోనే ఈగల పోలీసులు ఎంటర్నెట్ తెలుస్తోంది. దీంతో కాల్పుల హెచ్చరికలు, అరెస్టులు, స్టేషన్ బెయిల్స్, రిమాండ్స్ మధ్య ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే సమాచారం. గతంలో కేదార్ హైదరాబాద్లో ఒక లగ్జరీ బార్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ బార్ చేతుల పేర్లు మరి మరో లగ్జరీ పబ్ నిర్వహిస్తున్న వ్యక్తికి చేరింది. ఆయన ఈ డ్రగ్స్ పార్టీలో ఉండటంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సదరు వ్యక్తి బార్, పబ్ దందానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉండటం గమనార్హం. కాగా రియల్ ఎస్టేట్ ద్వారా దుబాయ్లోని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన పెద్దలు ప్రస్తుతం అక్కడ నెలకొన్న యుద్ధ భయాల నేపథ్యంలో ఫామ్ హౌస్లో సమావేశమైనట్టు తమ పెట్టుబడులపై కొందరు డ్రగ్స్ సేవిస్తూ చర్చ జరిపినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి హాజరైన వ్యక్తుల నేపథ్యాలు, కేదార్ రోహిత్ రెడ్డి బంధం అనుమానాలకు తావిస్తుంది. దీనిపై నిఘా వర్గాలు ఇప్పటికే సమాచారం సేకరించి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చినట్టు సమాచారం. డ్రగ్స్ పార్టీలో ఉన్నది వీళ్లే అంటూ ఇక్కడ ఎంత జాగ్రత్తగా కవర్ చేస్తుంటే పుట్ట మహేష్కి అసలు ఏం సంబంధం లేదు, ఇదేదో దుబాయ్ వ్యవహారం అన్నటువంటి కోణంలో వీళ్ళు. ఈనాడు వాళ్ళేమో అతని రోహిత్ రెడ్డిని హైలైట్ చేస్తూ పుట్ట మహేష్ది డౌన్ చేయడం. అదే వైసీపీ వాళ్ళు అయ్యి ఉంటేనేమో ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి బచ్చా లీడర్నైనా హైలైట్ చేసి చూపెట్టడం.